ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. ఇవాళ ట్యూషన్ లేదు. ఇంకా వాళ్ళ కోసం ఏదైనా స్నాక్స్ రెడీ చేద్దామని అనుకున్నాను. ఇంకా ఎలాగో వైభవ్ వాళ్ళు కూడా వచ్చారు కదా అనేసి మ్యాగీ చేస్తున్నాను. మ్యాగీ నేను ఎప్పుడు చేసుకున్నా పర్లేదు, యావరేజ్గా అనిపించేది. కానీ ఈసారి అయితే చాలా బాగుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు వీడియోకి మాత్రం లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇంకా మ్యాగీని అయితే వాటర్లో ఉడికించుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత, అంటే స్టెయిన్ చేయాలి వాటర్ ఏం లేకుండా. ఇంక ఇప్పుడైతే అదే ప్యాన్లో లేకపోతే వేరేదైనా తీసుకోండి. నేనైతే గిన్నెలు ఎక్కువ అయిపోతాయేమనేసి ఇంకా దాన్ని అయితే కొంచెం కడిగి తీసుకొని వచ్చాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ మీ దగ్గర ఉంటే ఇంకా ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం లైట్గా రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను. కొంచెమే యాడ్ చేశానండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా మనం ఉడకపెట్టుకొని పక్కకు పెట్టుకున్నాం ఇప్పి నూడిల్స్ ఉన్నాయి కదా, సో వాటిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే హెల్తీ ఫుడ్ అని నేనైతే చెప్పను, ఎందుకంటే మీ అందరికీ తెలిసి నూడిల్స్ మనకి హెల్త్కి మంచివి కాదని. బయట చేసుకునే నూడిల్స్ కంటే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే కొంచెం హైజీనిక్గా ఉంటుంది కాబట్టి. సో ఇంక ఇప్పుడైతే నాకు చించడానికి సీజర్ లేక ఇంకా నోటితోనే చించేసాను, లేకపోతే ఆ నూడిల్స్ మాడిపోతున్నాయి. శైలక్క ప్యాకెట్ని ఇలా కూడా ఓపెన్ చేస్తారా అని అయితే కామెంట్ చేయకండి. సో నాకు సీజర్ అందుబాటులో లేదు కాబట్టి అలా చించేసాను. ఒక పక్క ఏమో కింద అయితే మాడిపోతున్నాయి నూడిల్స్. ఎలా చేసినా కూడా సూపర్ వచ్చాయి అబ్బా. సో మొత్తానికైతే ఆ ప్యాకెట్ మొత్తం ఇప్పి నూడిల్స్ అయితే ఖతం చేసేసిన. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. అసలుకే స్కూల్ దగ్గర నుంచి వచ్చారు కదా, ఆవురు అంట ఆకలేసింది అనుకుంటా మంచిగా తినేశారు. మీరు మాత్రం వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా నూడిల్స్ వేసుకున్న తర్వాత నూడిల్స్లోకి వచ్చే మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. సో సూపర్ టేస్ట్ ఎక్కడ వచ్చిందని అంటే నూడిల్స్లో వచ్చిన మసాలా వల్లనే చాలా బాగా టేస్ట్ వచ్చింది. సో దీనికైతే నూడిల్స్ మనం మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే ముక్కలు ముక్కలు తెగిపోతాయి మంచిగా కలుపుకోకపోతే. ఎప్పుడైనా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కొంచెం వెడల్పుకున్న గిన్నెల్లో చేస్తే మనం తిప్పుకోవడానికి బాగుంటుంది. నాకులాగా గింత గురుగులలో ఉండితే అసలు తిప్పడానికి అవ్వలేదు. పావు గంట కష్టపడి చేశాను అనమాట. మొత్తానికైతే పిల్లలైతే హ్యాపీ. మీరైతే వీడియోకి లైక్ చేసి